విద్యుత్ ఛార్జీల బాదుడుపై కోవూరు నియోజకవర్గంలో వైసీపీ అధికార ప్రతినిధి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అక్కడి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ర్యాలీగా బయలుదేరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యుత్ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రసన్నకుమారెడ్డి మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న 5 మండలాల నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కన్వీనర్లు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి దేశానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయనలాంటి ప్రధానిని మనం చూడలేమని, భవిష్యత్తులో రాలేరని ఈ సందర్భంగా ప్రసన్నకుమారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి రైతు భరోసా పథకం వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీలను 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 వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే సూపర్ 6 మాయగాడు చంద్రబాబు ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీదట నిరసన కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కన్వీనర్సు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు. గొప్ప మహానుభావుడు. భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు. అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా, రాబోరు కూడా. చాలా మంచి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన మరణం భారతదేశానికి తీరని నష్టం, తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ ఏర్పాటు చేసుకుని మరి సంబంధిత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో ఎలక్షన్ ముందు అయితేనే, మేనిఫెస్టోలు అయితేనేమే తమ్ముళ్ళు నన్ను గెలిపించండి, నాణ్యమైనటువంటి విద్యుత్ మీకు అందుబాటులో తీసుకొస్తాను, కరెంట్ ఛార్జీలు పెంచను, గతంలో ప్రభుత్వం ఏదైనా పెంచుంటే నేను రాగానే తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు నవంబర్లో వస్తే 6,072 కోట్లు మళ్ళీ పెంచారు. అదేవిధంగా డిసెంబర్లో 9,413 కోట్లు పెంచారు. మరి మొత్తం కలిపి 15,417 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెను భారం వేసి కరెంట్ షాక్ కొట్టించిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకటి నేర్చుకోండి, పాటకి పల్లె వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు. ఏమి గత ప్రభుత్వం తప్పిదాలు చేసినా ఒకసారి మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉండా.
2014 నాటికి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు డిస్కామ్స్కి 29,000 కోట్లు బాకీ ఉంటే ఈయన 2019 దిగిపోయేటప్పటికి 86,000 కోట్లు బాకీ చేసినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ యొక్క 5 సంవత్సరాల్లో మరి డిసెంబర్ చెల్లించినటువంటి 13,500 కోట్లు డిసెంబర్ చెల్లిస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 47,000 కోట్లు వచ్చేసి డిసెంబర్ చెల్లించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మరి సౌర విద్య అయితేనే ₹6.99 అయితేనేమి, మరి విద్యుత్ సెక్టార్ నుంచి అటు వచ్చిన పవన విద్య అయితేనేమి ₹4.70 చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సఖీతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిధులు కొరకు మరి ఆ రోజు ₹2.49 విద్యుత్ కొనుగోలు చేశాం. మరి ఇవన్నీ చెప్పకుండా గత ప్రభుత్వం తప్పిదాలు దాని వరకే పెంచాల్సి వచ్చింది, గత ప్రభుత్వం సంపద దానివల్ల పెంచాల్సి వచ్చిందని చెప్తాను. మరి సంపద సృష్టిస్తా అని చెప్పినాడు పెద్ద ఆయన, మరి సంపద ఎక్కడ పోయింది? మరి ప్రజలను ఎత్తున వచ్చేసి ఈ యొక్క కరెంట్ షాక్ కొట్టించేటువంటి ఈ యొక్క బిల్లులు పెట్టేసి ఈ యొక్క ఇదే మీరు చేసేటువంటి సంపద మరి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు పెట్టారు. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేదవాడికైనా ఒక ₹10 ఇంతవరకు ఏదైనా ముట్టిందా? మరి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ యొక్క సహచర బృందానికి మీకు కావాల్సినటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులకి చెందుతుంది, కానీ ఏ ఒక్క పేదవాడికి ఇంత ఇప్పటి వరకు ₹1 చెందినటువంటి దాఖలాలు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఒకసారి తెలుసుకొని ఈరోజు గౌరవ కోవూరు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ర్యాలీ జరిగి ఈ యొక్క కరెంటు పెంపుపై వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చినటువంటి అన్ని మండల నాయకులకు, స్థానిక సంస్థల ప్రజానాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరికి చోతులు జోడించి ఒకసారి నమస్కరించి సెలవు తీసుకుంటాను. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.